ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు. వినాలి, నా వైపు చూడండి అందరూ. హల్లెలూయా. తల్లి ఆదరణ చాలా గొప్పది. చాలామంది ఈ లోక సంబంధమైన సూక్తులు ఎలా ఉంటాయంటే, దేవుడు పిల్లలకు దూరంగా ఉంటాడు కాబట్టి దేవుడు లాగా చూసుకోవడానికి ఎవరిని ఇచ్చాడంట? తల్లుల్ని ఇచ్చాడు అని అంటారు. అవునా కాదా? తల్లి ప్రేమ చాలా గొప్పది. తల్లి ప్రేమ తల్లి ప్రేమ చాలా గొప్పది. ఎందుకని తల్లి ప్రేమ గొప్పది అని అంటున్నానంటే, చిన్నతనం నుండి కూడా కంటికి రెప్పలాగా కాపాడతాడు. అవునా కాదా? ఒక్కోసారి వాళ్ళు తినకుండానే మన కడుపు నింపుతారు. ఇంకా సైలెంట్ కూర్చోండి. ఒక్కొక్కసారి వారి నూతన వస్త్రాలు కొనుక్కోకుండానే మనకు కొనిపిస్తారు. పండగలు వచ్చినప్పుడు కానీ మనమేమో కొత్త బట్టలు వేసుకొని తిరుగుతుంటే మన అమ్మేమో ఎప్పుడు కట్టుకునే చీర వచ్చి కట్టుకొని చర్చిలో కూర్చుని. ఆ సందర్భం మీరు ఎదుర్కొన్నారో లేదో, నేను మాత్రం చాలాసార్లు ఎదుర్కొన్నాను. నేనేమో కొత్త బట్టలు వేసుకొని వచ్చి కూర్చుంటే మా అమ్మ ఎప్పుడూ వేసుకునే ఆదివారాలు వేసుకునే చీర వేసుకొని పండగకు వచ్చి కూర్చునేది. ఎందుకని? వాళ్ళు బట్టలు కొనుక్కోవడానికి స్తోమత లేక కాదు, కొనుక్కోవడానికి డబ్బులు లేక కాదు. ఉన్న డబ్బులు కొడుకుకో కూతురుకో ఇచ్చేసి వాళ్ళు పొందుకోవాల్సిన ఆనందం అంతా కూడా ఎవరిలో చూసుకుంటున్నారు? బిడ్డల్లో, కుమారుల్లో, కుమార్తెలో చూసుకుంటూ మురిసిపోయేవాళ్ళు. ఇలాంటి తల్లి ప్రేమ చాలా అపారమైనది. తల్లి చాలా ఆదరించింది, చాలా కనికరించింది. మధ్యరాత్రి అయినప్పటికీ కూడా, ఒకవేళ తండ్రి దూరంగా ఉన్నప్పటికీ కూడా తల్లి చాలా అంటే చాలా వారిని ప్రేమ అనురాగాలు ఆప్యాయతలతో చూసుకుంటుంది. అందుకనే దేవుడు ఏమన్నాడు అని అంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది కొంతమంది తల్లిని కోల్పోయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పెద్ద వయసుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కొంత తల్లిని కోల్పోయిన వాళ్ళు ఉంటారు. అందరికీ తల్లులు ఉన్నప్పటికీ కూడా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా ప్రేమతో, ఆప్యాయతతో, ఓర్పుతో, సహనముతో ఎలాగైతే ఒకని తల్లి వానిని ఆదరిస్తుందో అలాగునే నేను మిమ్ములను ఆదరిస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము భయపడనవసరం లేదు, దిగులు పడనవసరం లేదు, ఇంకా మనకు ఎలాంటి జడియము పొందనవసరం లేదు. ఎందుకు అని అంటే, క్లమ్జీగా ఉంది కొంచెం, ఉన్నాను ఒక్క నిమిషం. అందుకనే దేవుడు మాట్లాడుతున్న మాట, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను, తోడుగా ఉంటాను. ఆపత్కాలంలో, అపాయములలో, ప్రతి సమయంలో కూడా. చీకటిలో ఒక్కడే చిన్నపిల్లడు ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకో, భయపడతా? కుమార్తె ఒక్కతే నడుచుకుంటూ వెళ్తుంది అనుకో, భయపడతాడు. కానీ వానితో పాటు తల్లి నడుచుకుంటూ వెళ్తుంది అనుకో, ఎలా ఉంటది? భయం పైటుతూ వెళ్ళే పరిస్థితుల్లో నుండి ఇప్పుడు ఆ డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తాడు, ఎగురుకుంటూ వెళ్తాడు. తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తల్లి చుట్టూ ఏం చేస్తూ ఉంటాడు? సరింగ్ పెట్టండి, సరింగ్ లేకపోతే పర్లేదు పెట్టు. తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎందుకని? ఇంత ఆనందం పొందుకోవడానికి, ఇంత కనికరం పొందుకోవడానికి, ఇంత సంతోషాన్ని పొందుకోవడానికి కారణం ఏంటి? నా పక్కన ఎవరున్నారు? నా తల్లి ఉంది. ఒకవేళ తల్లైన వానిని మరచునేమో గాని నేను మిమ్మల్ని మరువను అని అంటున్నాడు. హల్లెలూయా. ముదిమి వచ్చు వరకు మిమ్మల్ని ఎత్తుకునే వాడును నేనే అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎప్పటి వరకు ఆయన మనల్ని ఎత్తుకుంటాడు? ఎప్పటి వరకు మనలను ఆదరిస్తాడు? ఎప్పటి వరకు మనకు తోడుగా ఉంటాడు అని అంటే, ముదిమి వచ్చు వరకు కూడా, ప్రతి సమయంలో చివరి వరకు కూడా మనలను ఎత్తుకొని, మనలను లాలించి, మనలను పాలించి, మనకు తోడై ఉండి, మనకు సంరక్షకుడిగా ఉండి, మనలను చివరి వరకు నడిపించే
ఆదరించేది ఆయన మాత్రమే. హల్లెలూయా. అందుకనే ఈ మాటను మనము ప్రతిరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభువా, ఒకని తల్లి ఆదరించినట్లుగా మమ్మలను ఆదరిస్తానన్నావు కదా, మేము ఆదరణ కోల్పోయే పరిస్థితులు మాకు ఎదురవుతూ ఉన్నాయి. దయతో మమ్మలను కనికరించి మమ్మలను జ్ఞాపకం ఉంచుకొని మమ్మలను ఆదరించరా అని ప్రభువును మనం వేడుకుంటే ప్రభువు మనలను ఆదరిస్తాడు. ఆయనే మనకు సహాయం చేస్తాడు. ఇంకా చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించెను. చాలు. ఇప్పుడు తల్లి చేయవలసిన పనికి వచ్చేసింది, కర్తవ్యాలు, నిబంధనలు. ఇప్పుడు తల్లులుగా మీరు ఉన్నారు, మీరందరూ చేయవలసింది ఏంటి అని అంటే జ్ఞానము కలిగి, ఏం కలిగంట? జ్ఞానము కలిగి నోరు తెరవాలి. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదు. పిల్లల ముందు బూతులు మాట్లాడకూడదు. పిల్లల ముందు అబద్ధాలు ఆడకూడదు. పిల్లల ముందు చిన్న అబద్ధం ఆడారు అనుకో, పిల్లలకి ఏమైపోద్ది? అది అలవాటు అవ్వదా? అలవాటు అయిపోద్ది. పిల్లల ముందు బూతులు మాట్లాడారు అనుకో, మా అమ్మే మాట్లాడుతుంది బూతులు, మేము మాట్లాడితే తప్పే లేదు అని అనుకుంటారు. అందుకని తల్లులుగా మీరు ఉన్నప్పుడు చిన్ననాటి నుంచి, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళు చిన్ననాటి నుంచే వాళ్ళని ఎలా పెంచాలి అంటే జ్ఞానము కలిగి నోరు తెరవాలి. జ్ఞానము కలిగి ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదు. తండ్రులైనా తల్లులైనా ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి, తల్లు అయినా తండ్రులైనా ఎవరైనా మనమైనా ఎవరమైనా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే పిల్లల ముందు మీరు మాట్లాడే మాటలే వారు పెద్దయిన తర్వాత మీతో మాట్లాడే మాటలు అవే. పిల్లల ముందు ప్రవర్తించే ప్రవర్తనే వారు పెద్దయిన తర్వాత మీ ముందు అలానే ప్రవర్తిస్తారు. పిల్లల ముందు జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానము కలిగి ఏం చేయాలి? నోరు తెరిచి ఆమె కృపగల ఉపదేశము బోధించాలి పిల్లలకి. ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఎలాంటి సమయంలో ఇంటనున్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచేటప్పుడు, పండుకున్నప్పుడు జ్ఞానము గల, కృపగల జ్ఞానము గల ఉపదేశమును మీరు బోధిస్తూ ఉండాలి. ఏ బోధలు పడితే ఆ బోధలు మాట్లాడకూడదు పిల్లల ముందు. ఎందుకనంటే ఒక పొద్దునైన సాధనం, ఒక బహుమతి. కుమారులు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యమును, ఆ బహుమానాలను మనం ఎలా పడితే అలా మాట్లాడకూడదు, ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు. ఈరోజు నీకు బలం ఉందని, ఈరోజు నీకు శక్తి ఉందని, ఈరోజు నీకు నోరుందని నువ్వు పిల్లల ముందు మాట్లాడితే రేపు ఏదో ఒక రోజు మంచాన పడే రోజు వస్తుందా రాదా? అది జ్ఞాపకం ఉంచుకోరు చాలా మంది. ఇప్పుడు ఎలా ఉన్నామో అది చూసుకుంటా ఉంటారు, ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాం అలా చూసుకుంటూ ఉంటారు. పిల్లల ముందే వ్యభిచార సంబంధమైన మాటలు, పిల్లల ముందే బూతులు, పిల్లల ముందే దొంగతనాలు, పిల్లల ముందే నిర్లక్ష్యంగా, పిల్లల ముందే అసహ్యంగా ఉండడం, పిల్లల ముందే అసహ్యంగా ప్రవర్తించడం, ఇలా చేయకూడదు. ఎందుకని? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోయాడు అని అంటే కారణం ఏంటి? నువ్వు బాలుడిగా ఉన్నప్పుడే నువ్వు వాడిని ఏం చేయలేదు? నడవవలసిన బోధలో వాని, నడవలసిన త్రోవలో వాడిని నడిపించలేదు. మొక్కై వంగనిది ఏమైదు, మ్రానై వంగదు అని అంటారు. కాబట్టి మీ ముందున్న పిల్లలు మా మాట వింటలేదండి. ఎందుకు వింటారండి? మొక్కై ఉన్నప్పుడే మీరు వంచాలండి. ఎంతకు మించి పోయేదేం లేదు. మనం ఇప్పటి నుంచైనా ఏం చేయాలి అని అంటే ప్రార్థన చేసి వారిని సరైన మార్గంలో. సుసన్న అనే ఒక తల్లి 7 కుమారులైతే 7 గంటలు ప్రార్థన చేసేదంట. కుమారుడి దగ్గరికి వెళ్ళిపోయి ఒక్కొక్క గంట కుమారుడి దగ్గర ప్రార్థన చేసేది. ప్రభువా, ఈ కుమారుడు భవిష్యత్తు, ఈ కుమారుడు లోకంలో పడిపోకూడదు, ఈ కుమారుడు పాపంలో పడిపోకూడదు అని తన బిడ్డల కొరకు ప్రార్థన చేసేది. ప్రార్థన యోధురాలు. 7 కొరకు అలానే ఎన్ని గంటలు పట్టేది? 7 మగపిల్లలు ఎన్ని గంటలు పట్టేది? 7 గంటలు. రోజుకి తల్లి డ్యూటీకి వెళ్ళినట్లే నాకు తెలిసి.
పిల్లల కోసం దేవుని సన్నిధిలో ఏ డ్యూటీలకు వెళ్ళినా డబ్బులు వస్తాయో రావో తెలియదు, కానీ ఈ డ్యూటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ అయితే వస్తాయి, ఆశీర్వాదాలు అయితే వస్తాయి, దీవెనలు అయితే వస్తాయి, ఘనత అయితే వచ్చిద్ది, అవమానం అయితే ఖచ్చితంగా తొలగిద్ది. బిడ్డల భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటది. బిడ్డల జీవితంలో ఘనమైన కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. బిడ్డల జీవితంలో మహోన్నతమైన కార్యాలు ఘనంగా జరుగుతాయి. ఎలాంటి కార్యాలు? ఆయన కార్యాలు మనము ఊహకు అందనటువంటి కార్యాలు, కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి కూడా గోచరము కావు. ఈ కుమారుడేనా? మనకు బలుపు కనిపెట్టింది ఎవరో? ఐన్స్టీన్ కదా. ఆ పిల్లోడు స్కూల్కి వెళ్తా ఉంటుంటే వాళ్ళ టీచర్స్ ప్రిన్సిపాల్తో సహా వేస్ట్ క్యాండిడేట్, స్కూల్కి పంపించొద్దు అని లెటర్ రాసి, అరే ఇట్రా ఇది మీ మమ్మీకి ఇంటికి వెళ్ళి అని అన్నారు. అన్న వెంటనే ఆ కాగితాన్ని తీసుకొని వెళ్ళి, మమ్మీ ఇదిగో ప్రిన్సిపాల్ మేడం మీకు ఏమన్నారు అని వాళ్ళ మమ్మీకి ఇస్తే వాళ్ళ మమ్మీ చదివింది. ఏమని చదివింది? వేస్ట్ క్యాండిడేట్, పనికిరాడు, మా స్కూల్కి పంపించొద్దు అని. ఈ మాట వెంటనే తల్లి చదివిన తర్వాత కుమారుని గూర్చి ఒక స్కూల్లో ఎన్నో స్కూళ్ళు మార్చారు. ఇక అదే చివరి స్కూల్, ఇక ఇన్ని స్కూళ్ళు మార్చినా ప్రయోజనం లేదు, ఇక ఈ స్కూల్లో కూడా ఇట్లా రాసి పంపించారు, ఇక ఏం చేయాలి అని కన్నీరు మున్నీరై బిడ్డ ముందు ఏడవకుండా కొడుకుతో ఏం చెప్పింది అనుకున్నా? నానా నువ్వు చాలా జ్ఞానవంతుడు అంట, చాలా తెలియగలిగిన వాడు అంట, నీ జ్ఞానానికి సరిపడిన లెవెల్లో వాళ్ళు లెసన్స్ చెప్పలేకపోతున్నారంట, అందుకనే నిన్ను స్కూల్లో కాకుండా ఇంట్లోనే చదివించుకోమన్నారు. రేపటి నుంచి టీచర్ని మొత్తం తల్లిని నేనే, రేపటి నుంచి మొత్తం నేనే నీకు నేర్పిస్తాను అని ఇంట్లోనే కూర్చోబెట్టింది. ఎలా చెప్పింది? అదే ఒక సబ్జెక్ట్ ఆగని పిల్లోడిది ఎట్టుంటది మన పని? ఎంత ఖర్చు పెట్టావు, ఎద్దవన్నారు, ఎద్దవా, దేనికి ఉపయోగం లేదు, సిగ్గు లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఇంకా అన్నీ వచ్చేస్తాయి. పిల్లల్ని మనం చూసే విధానం చూడండి, ఆ తల్లి చూసిన విధానం చూడండి. నీ స్టాండర్డ్కి సరిపడిన ఆ సిలబస్ వాళ్ళు చెప్పలేకపోతున్నారంట కన్నా, అందుకనే నిన్న ఇంట్లో ఉండి నేనే చదివిస్తాను. చాలా సార్లు ఏదో ఒక జ్ఞానం కలిగి ఏదో కనిపెట్టబోతున్నాడు, వాళ్ళ తల్లి సపోర్ట్. ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు అనుకున్నారు? దగ్గరగా 999 సార్లు. ఒక పరికరాన్ని కనిపెట్టాలని ఇంట్లో కూర్చొని ఖాళీగా ఒక కుర్రోడు ఒకసారి ప్రయత్నం చేశాడు, ఫెయిల్ అయిపోయింది, ఇంకోసారి ప్రయత్నం చేశాడు, అట్లా 999 సార్లు ప్రయత్నం చేసి విఫలమైపోయి అనేక సార్లు అయినా వాళ్ళ తల్లి ఏమల్లా అబ్బాయిని ప్రయత్నం చెయ్యి, నీ వల్ల అయ్యిద్ది, నీకు సాధ్యమైద్ది, నీకు దేవుడు తోడుగా ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు, దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అని ఈ మాటలన్నీ కూడా ఆ తల్లి బోధిస్తూ, జ్ఞానము గల కృపగల ఉపదేశము బోధిస్తూ బిడ్డల్ని ఎలా పెంచుతుందో చూడండి. అలాగూ పెంచుతూ ఇక 1000సారికి ఒక్కసారిగా తన ప్రయత్నం ఫలవరితం అయిపోయింది. హల్లెలూయా. ఏ స్కూల్లో అయితే ఆ అబ్బాయిని స్కూల్లోకి రావద్దు అని అన్నారో కొన్ని రోజుల తర్వాత ఆయన్నే, సార్ కొంచెం మోటివేషన్ స్పీచ్ ఇద్దరు కానీ మా స్కూల్కి రండి సార్ అని అన్నారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నేను 100% చెప్తున్నాను కదా, తల్లి ప్రయాస మాత్రమే. తల్లుల దినోత్సవముగా మనం చక్కగా విశేష చెప్పుకుంటాం, అది చాలా సంతోషం. అలానే బిడ్డల కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఎలా ఉన్నాయి, బిడ్డల కొరకు మీరు పాటుపడే విధానం ఎలా ఉంది, వారి జీవితం కొరకు మీరు డబ్బులు సంపాదిస్తున్నారు, మంచిది. వారి జీవితం కొరకు చక్కని గృహాలు నిర్మిస్తున్నారు, మంచిది. వారి జీవితం కొరకు కొన్ని ప్రణాళికలు వేస్తూ ఉన్నారు, మంచిది. కానీ వారి భవిష్యత్తులో, వారి కష్టకాలములో వారు ఎదుర్కొనే శక్తిని ఎలా ఇవ్వగలరో తెలుసా? దేవుడు సహాయం చేస్తేనే. మనకు జ్ఞానం ఏమన్నా తక్కువ, ఆ జ్ఞానం ఉంది. బిడ్డలకి ఏమన్నా జ్ఞానం ఏమన్నా తక్కువ, జ్ఞానం ఉంది. కానీ ఎవరు తోడు కావాలి, ఎవరి సహాయము కావాలి, ఎవరు దీవెనలు కావాలి, ఎవరి ఆశీర్వాదాలు కావాలి అంటే దైవ దీవెనలు మనకు ఎంతో ప్రాముఖ్యమైనవి. గుర్తుపెట్టుకో. ఆయన ఆ స్కూల్లోకి వెళ్ళి, పెద్ద సభలోకి వెళ్ళి ఐన్స్టీన్ మాట్లాడిన మాట ఏంటంటే, నేను ఈ మాటను చూసి నేను ఈ ప్రయత్నాన్ని ప్రారంభించాను. ఏ మాట? దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు, నేను వెలుగై ఉండులాగున మీరును లోకమునకు వెలుగై ఉండుడి అని అన్నాడు.
అసలు వెలుగు ఎలా వచ్చింది అనే ప్రయత్నాలు నేను చేస్తూ 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 ఉంటే నా తల్లి సహకారంతో, అంతకంటే ప్రాముఖ్యంగా నా దేవుని సహాయంతో నేను ఈ పని చేయగలిగాను. వెలుగు వస్తుంది, చీకటి వస్తుంది కదా, ఇప్పుడు మనం ఎందుకు చేయలేము అనే ఆలోచన తన జీవితాన్ని మార్చింది. ఆయన చచ్చిపోయి చాలా సంవత్సరాలు ఇప్పటికీ మాట్లాడుకోగలుగుతున్నాం. చూడండి, అందుకనే ఒక తల్లి సాహసమైన కార్యం. సుసన్నా అని చెప్పాను కదా, 7 బిడ్డల కొరకు ప్రార్థన చేసింది. ఒక గొప్ప దైవజన్ ఇంగ్లాండ్ దేశంలో జాన్ వెస్లీ. ఇప్పుడు జాన్ వెస్లీలు ఇప్పుడు మనం పెట్టుకుంటున్న పేర్లు అందరూ, అసలు జాన్ వెస్లీ ఆయన ప్రసంగం చేసి ఆయన ప్రార్థన చేస్తే దేశమంతా కదిలించబడింది. హల్లెలూయా. సినిమా థియేటర్లు మూసేశారు, ఇంకా వ్యభిచార గృహాలు మూసేశారు. ప్రసంగం చేస్తూ ఉంటే లోబడ్డారు. కాబట్టి ఇప్పుడు ఎలా మారిపోయారంటే ప్రసంగాలకు, వాక్యానికి, దేవునికి లోబడే ప్రజలు చాలా కొదువైపోయారు. అంత గొప్ప దైవజనుణ్ణి, ఆ దైవజను చూసి ఇన్స్పైర్గా ఇప్పుడు పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు మనకు కనపడుతున్న దైవజనులు జాన్ వెస్లీ, సుసన్నా వెస్లీ. ఆమె బిడ్డల కోసం చేసిన ప్రార్థన, ఇక్కడ ఐన్స్టీన్ తల్లి చేసిన ప్రయాస. మనమేం చేస్తున్నాం బిడ్డల కొరకు? చూడండి, ఇంకా సామెతల గ్రంథంలోనే 30వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. తల్లికి అయిపోయినాయి, ఇప్పుడు పిల్లలకి. తల్లుల ఎడల పిల్లలు ఎలా ఉండాలి అంటే వినండి, చూడండి. పిల్లలు, అరే బొడ్లో తల్లికి ఎలా ఉండాలి అనంట, తండ్రిని అపహాసించి. తండ్రి ఎలాంటి వాడైనా పర్వాలేదు, ఎలా అయినా ప్రవర్తించనియండి, కానీ ఏం చేయకూడదు? అపహాస్యం చేయకూడదు. ఏం చేయకూడదు? అపహాస్యము చేయకూడదు. అయితే తల్లి మాట, ఆమె సరిగ్గా మాట్లాడదు, సరిగ్గా ప్రవర్తించదు, అయినప్పటికీ తల్లి మాట ఖచ్చితంగా వినాలి. ఇప్పుడు మన తల్లులు, మన తండ్రులు చాలా చక్కగా మనలను పోషిస్తూ ఉన్నారు, చాలా చక్కగా మనల్ని చూసుకుంటున్నారు. అయినా మనం ఎందుకు లోబడలేకపోతున్నాము అని అంటే మనలో కొన్ని చెడు ఆలోచనలు, చెడు తలంపులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. తల్లి మాట వినకపోయినా, తండ్రిని అపహాస్యము చేసిన లోయ కాకులు వచ్చి వాని కళ్ళు పిక్కొని వెళ్ళిపోతాయి అంట. గుడ్డి వాళ్ళు అయిపోతాయి. ఏ కాకులు వచ్చి? లోయ కాకులు. నా మాట కాదు ఇక్కడ. లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినివేస్తాయి. పక్షిరాజు పిల్లలు దాన్ని ఏం చేస్తాయి? తినివేస్తాయి. పిల్లలారా, పిల్లలో, మీ తల్లిదండ్రుల మాట వింటున్నారా? ఏ వయసు వాళ్ళైనా పర్వాలేదు. ఏం చేయాలి? కొన్నిసార్లు వాళ్ళు చేసేది పొరపాటు అనుకో, మనం ఏం చేయాలి? అలా కాదు, ఇలా చెయ్యండి, ఇలా చేస్తే బాగుంటుంది అని సలహాలు ఇవ్వాలి. ఎప్పుడు? సలహా ఇచ్చే వయసు వచ్చే వరకు. సలహా ఇచ్చే వయసు కూడా ఇప్పుడు తల్లులైనా బిడ్డలైనా ఏం చేయాలనుకున్నారు? తల్లి ఇష్టం తల్లి కాదు, తండ్రి ఇష్టం తండ్రి కాదు, పిల్లల ఇష్టం కొడుకు కాదు, కూతురు ఇష్టం కూతురు కాదు. కుటుంబంలో ఉన్న కుటుంబ వ్యవస్థకు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి సమయంలో వారు తీసుకునే ఆలోచనలు, నేను చెప్పేగా చెయ్యి అని అనకూడదు. ఎవరు? వినండి. ఏం చేయాలి? ఇదిగో, దేవుడు అన్నిటికీ జీవవాక్యాన్ని ఇచ్చాడు. నా మాట వినమని ఉందిగా వాక్యంలో అని. కొన్నిసార్లు పాపం చేయడానికి, నాకు తెలిసిన ఒక తల్లి ఉంది, వ్యభిచారం చేయడానికి ఆ కూతుర్ని ప్రేరేపిస్తూ ఉంది. అమ్మా వెళ్ళు, వ్యభిచారం చేయి, డబ్బులు వస్తాయి మనకి అని. ఆ పని తల్లి మాట వినాలని ఉందిగా, మరి వింటావా? ఇంటే సరిపోద్దా? కొన్ని విషయాలు వినాలి, కొన్ని విషయాలు ఏం చేయాలి? వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఏం చేయాలి? వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఈ వాక్యం ముందు లేకుండా తండ్రి మాట్లాడినా, తల్లి మాట్లాడినా మనం ఏం చేయాలి? మీరు నన్ను వెంబడిస్తే తండ్రినైనను తల్లినైనను మనం ఏం చేయాలి అని ఉంది. సిలువను వెంబడించే వాళ్ళు నిర్గమకాండములో 20వ అధ్యాయము కింద మనము 19, 20 వచనాల్లో మనం చదువుతూ ఉన్నట్లయితే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. సన్మానించడం మంచిదే. ఇప్పుడు వారు ప్రవర్తించే మాటలు, మాట్లాడే మాటలు, ప్రవర్తించే విధానం దైవికంగా ఉందా లేదా?
దైవికంగా లేకపోతే చాలా కుయుక్తిగా దేవుని సహాయాన్ని కోరుకుంటూ దేవుని ఆత్మ సహాయాన్ని మనము పొందుకుంటూ ఎలాగూ ప్రవర్తించాలో, ప్రభువా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు ఇవ్వండి, సమయోచితమైన ఆలోచనలు నాకు ఇవ్వండి, సమయోచితముగా పలకబడిన మాట, తిమోతీయులకు రాసిన పత్రికలో ఏమని ఉంటుంది? సమయోచితముగా పలకబడిన మాట వెండి పళ్ళెములో పెట్టిన పండ్ల వంటిది, బంగారు పండ్ల వంటిదంట. బా, సమయోచితంగా ప్రవర్తించడం ఎలాగో నాకు నేర్పించండి ప్రభువా అని మనము దేవుని సహాయాన్ని మనము కోరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్తలోనే పిల్లలకు ఇంకొక బాధ్యతనిచ్చాడు దేవుడు. ఎలాంటి బాధ్యత? ఆయన మరణిస్తున్నా, దూరం అవుతున్నా ఆయన ఏం చేశాడంటే మరియతో, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహానుతో అన్నాడు కదా, ఇదిగో నీ తల్లి. బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాడు. కుమారుడితో ఒక్కరితోనే చెప్పాడా ఆయన? తల్లితో కూడా చెప్పాడు. ఇప్పుడు తల్లి బాధ్యత ఎవరో? కుమారుడు. కుమారుడు బాధ్యత తల్లి. కుటుంబ వ్యవస్థలో బాధ్యతలను గుర్తెరిగి ఉండాలి. బాధ్యతలను గుర్తెరిగి ఉండాలి. బాధ్యతలను గుర్తెరిగి ఉండలేకపోతే యేసు ప్రభు వారు మరణిస్తూ ఉండా కూడా ఆయన చెప్పిన మాట, యోహాను పిలిచి, ఇదిగో యోహాన్, ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని వారిరువురిని. అయినా యేసు ప్రభు వారికి తర్వాత తమ్ముళ్ళు లేరా అంటే నలుగురు ఉన్నారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. తల్లి బాధ్యత తల్లి నిర్వర్తిస్తూ ఉండాలి. కుమారుడు పిల్లల బాధ్యతలు పిల్లలు నిర్వర్తిస్తూ ఉండాలి. తల్లికి కొన్ని క్రమాలు. తల్లిదండ్రులకు ఏమి ఇచ్చారు? తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకుడి, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండడి. విధేయులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో మీకు తెలిసేమో అనుకుంటున్నాను, తెలియదా? తీయండి ఒకసారి. పిల్లలారా మీ తల్లిదండ్రులకు ఇదే విధేయులై, ఇది ధర్మమే. అది చెప్తారనే నేను అడుగుతుంది. ఇది ధర్మం. విధేయులవు ఉండటం ధర్మం. కోపం రేపకుండా ఉండడం ధర్మం. బాధ్యత కలిగి ఉండడం ధర్మం. పిల్లల బాధ్యతలు కలిగి ఉండడం ధర్మం. ఈ ధర్మము సన్మానించడం ధర్మం. ఈ ధర్మములను మనము దేవుడు చెప్పినట్లుగా క్రమముగా కర్తవ్యాలను నిర్వర్తించాలి. హల్లెలూయా. కర్తవ్యాలను మనం క్రమముగా నివర్తించాలి. ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రులు మాట్లాడింది పిల్లలకు నచ్చకపోవచ్చు, పిల్లలు మాట్లాడింది తల్లిదండ్రులకు నచ్చకపోవచ్చు. నా ఇష్టం చేయట్లేదు, నా ఇష్టం చేయకపోతే ఇక నాకు సంబంధం లేదు, నీకు నాకు ఏమన్నా తెంచుకుంటే తెగిపోయే భార్యాభర్తల బంధమా? భార్యాభర్తల బంధం కూడా తెంచుకుంటే తెగిపోయేది కాదు, అవునా కాదా? పిల్లల బంధాలు అట్లా తెంచుకుంటారు చాలా మంది. నీకు నాకు సంబంధం కట్టి. అలాంటి విధంగా మనం ప్రవర్తించకూడదు. వినాలి జాగ్రత్తగా. పిల్లల బాధ్యతలు పిల్లలు నిర్వర్తించాలి, తల్లిదండ్రుల బాధ్యతలు తల్లిదండ్రులు నిర్వర్తించాలి. ఇలా నిర్వర్తించలేకపోతే, ఇలా పడకపోతే, ఇలా మనము జీవించలేకపోతే ఏం చెయ్యాలి? వాక్యానుసారంగా మనకెవరు ఆధారం? జీవ గ్రంథమే ఆధారం. హల్లెలూయా. ఇది నేను ప్రవర్తించేది వాక్యానుసారంగా ఉందా లేదా? వాక్యములో ఉందా లేదా? వాక్య ప్రకారం నేను ప్రవర్తిస్తున్నానా లేదా? వాక్య ప్రకారం ప్రవర్తించినా ఎందుకు నా బిడ్డలు నా మాట వినట్లేదు, ఎందుకు నా తల్లిదండ్రులు నా మాట వినట్లేదు అని మనము ప్రార్థన చేస్తే వినాలి ఈ మాట మళ్ళీ చెప్తున్నా. ప్రార్థన చేస్తే ఎవరిది తప్పైతే వారిని దేవుడు ఏం చేస్తాడు అనంటే తీర్పు తీరుస్తాడు. ఖచ్చితంగా ఏం చేస్తాడు? నువ్వు చెయ్యవలసింది ఇది, కానీ నువ్వు చేసింది ఏంటి? నువ్వు ప్రవర్తించాల్సింది ఇలా, నువ్వు ప్రవర్తించింది ఏంటి? అది నేనైనా ఎవ్వరమైనా కానీ. ఇంకొకటి, సేవకులకి 2 తీర్పులు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసులందరికీ ఒకటే. మీరందరూ చాలా ధన్యులు. ఒక్కసారే శిక్ష, 2 శిక్షలు మాకు. మేము ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? అతి జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? అతి జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే దేవుడు ఖచ్చితంగా చూసుకుంటాడు. సరే, ఈరోజు వాక్య ధ్యానంగా దానియేలు గ్రంథం 1వ అధ్యాయము. దానియేలు గ్రంథం మదర్స్ డే సందర్భంగా వివరించాను నేను. ఇప్పుడు దానియేలు గ్రంథం నేను క్లుప్తంగానే చెప్తాను, బల్లారాధన మన ముందు ఉంది కాబట్టి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము. ఆ రొట్టెని తీసుకొని వచ్చారా? 1వ అధ్యాయము 8వ వచనం.
రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. వినాలి, ఇక్కడ పేర్లు ఉన్నాయి చూడండి. 7వ అధ్యాయంలోనే హనన్య, మిషాయేలు, అజర్యా. ఎవరెవరంట? హనన్య, మిషాయేలు, అజర్యా. ఈ నపుంసకుడు బెల్తెషాజరు అనే పేరేమో హనన్య, అజర్యా, మిషాయేలు, షడ్రకు, మేషక్, అబేద్నెగో. ఇలా దానియేలు కూడా, ఈ దానియేలు, షడ్రకు, మేషక్, అబేద్నెగోలు అనే పేర్లు మనం కూడా చాలా మంది పేర్లు పెట్టుకుంటాం. ఏమేం పేర్లు? హనన్య అని, షడ్రక్ అని పెట్టుకోరా? మిషాయేల్ అనేది యూదా పేరు. ఇంకా దానియేల్ అని పెట్టుకుంటామా లేదా? అసలు వాస్తవంగా ఆ పేర్లు ఎక్కడి నుండి వచ్చాయో, ఆ పేర్లు హిస్టరీ ఏంటో తెలిస్తే ఇప్పుడు పెట్టుకోరు ఆ పేర్లు. బబులోను రాజ్యములో బయలుదేవతల పేర్లు అవి. బబులోను దేశంలో, బబులోను రాజ్యంలో బయలుదేవతల పేరు. కానీ అస్సలకి దానియేలు పేరేం పేరు? ఇక్కడే రాయబడి ఉంది. యూదాలో పెట్టిన దానియేలు పేరేంటి? హనన్య, ఏంటి? మిషాయేలు, అజర్యా, బెల్తెషాజరు. ఏమేంటి అనంట? బెల్తెషాజరు, ఇంకా హనన్య, మిషాయేలు, అజర్యా. అసలు పేర్లు అవి. ఇప్పుడు వాళ్ళు బానిసలుగా ఎక్కడికి వచ్చేసారు? బబులోను రాజ్యంలోనికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? అరే, ఈ పేర్లు తీసేయండి. అసలు ఏం పేర్లు పెట్టారు? ఈయన పేరు దానియేలు, ఈయన పేరు షడ్రకు, ఈయన పేరు మేషక్కు, ఈయన పేరు అబేద్నెగోలు. అట్లా వాళ్ళకి పేర్లు పెట్టేశారు. పేర్లు పెట్టేసిన తర్వాత వాళ్ళు బానిసలుగా ఉన్నారు. చాలా యవ్వనప్రాయంలో, ఒక 12-13 సంవత్సరాల వయసు కలిగిన వారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చాలా జ్ఞానం కలిగిన వారిగా భావిస్తారు. ఎందుకని? చాలా చురుకుగా ఉన్నవారిని, చాలా యాక్టివ్గా ఉన్నవారిని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఒక చోట పెట్టి వాళ్ళకి ఎలాంటి విందును వారు ముందుంచారు అని అంటే, వినాలి జాగ్రత్తగా. వాళ్ళకి ఎలాంటి విందును పెట్టారంటే, రాజు భుజించు ఆహారము. వినండి జాగ్రత్తగా, నా వైపు చూడండి అమ్మా. హల్లెలూయా. ఏ ఆహారము వారి ముందుంచబడింది? రాజు భుజించు ఆహారము. ఈ రాజు భుజించు ఆహారము సకలము వారికి ఉంటది. వారికి కావాల్సినవన్నీ, నాన్ వెజ్లు, చికెన్లు, మటన్లు, ఫిష్లు, ఫ్రాన్స్లు, వారి కోరిందల్లా, ఈ కొండమ్మ కోరికలు అంటారు కదా, ఇక ఆ కోరికలన్నీ తీర్చుకోవచ్చు. అందరూ, వారితో పాటు వచ్చిన వాళ్ళు, యవనస్తులైన వారందరూ కూడా రాజు భుజించు ఆహారాన్ని స్వీకరించారు, ఇష్టపడ్డారు, భుజించారు. కానీ ఇక్కడ ఒక 4 వ్యక్తులు మనకు కనపడుతున్నారు. ఎవరెవరో? దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో. ఎవరెవరు కనపడుతున్నారు? దానియేలు, షడ్రకు, వీళ్ళు కనపడుతూ ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు అని అంటే, అక్కడ అధికారిగా నపుంసకుడు అని అంటే ఇటు అబ్బాయి కాదు, ఇటు అమ్మాయి కాదు, నపుంసకులు అంటారు వాళ్ళని. ఓకేనా? అర్థమైందా మీకు? ఈ నపుంసకుడు వారిని అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఈ నపుంసకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏమని అడిగారు? నేను వివరిస్తే టైం సరిపోయిద్దా? చూద్దాం. సరే, ఏమని అడిగారు? 8వ వచనంలో, రాజు భుజించు భోజనమును పానమును ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని. ఏమనుకున్నారు వాళ్ళు? అవి భుజించి వారు అపవిత్రపరచుకోకూడదని భావించారు. ఎందుకని వారు భుజించి అపవిత్రపరచుకోకూడదని భావించారు అంటే, వారి దేవతలకు మొదటిగా వాటిని సమర్పించి, విగ్రహాలకు అర్పించి వాటిని వారి ముందు పెడుతూ చూశారు. వారు విగ్రహ అర్పితములైనవి తినడం అపవిత్రము అని దానియేలు ఎంత వయసులో గ్రహించాడో తెలుసా? ఒక 13-14 వయసులో గ్రహించాడు. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, వాళ్ళ తల్లి, వారి తండ్రి దానియేలుని ఏ విధంగా చేసుంటారు, ఏ విధంగా పెంచుంటారు, ఏ విధంగా ధర్మశాస్త్ర ప్రకారంగా వారు బోధించుంటారు. కృపగల ఉపదేశం వాళ్ళ తల్లి బోధించే ఉంటుందా లేదా? ఆ వయసులోనే వివేచించే జ్ఞానం వచ్చేసింది.
ఆ వయసులోనే తినేవేవో తినకూడనివేవో పిల్లలకి ఇప్పుడు పెట్టండి, ఏం చేస్తారు అని ఎగురుకుంటూ తినేస్తారు. కానీ ఇవి ఎక్కడి నుండి వచ్చాయి, ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఏవి తింటే పవిత్రపరచబడతాం, ఏవి తింటే అపవిత్రపరచబడతాం అనే వివేచన వారికి కలిగింది. ఈ మధ్య వార్తల్లో వస్తున్నాయి, చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇచ్చి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు జాగ్రత్త అని. కొంతమంది పిల్లలు ఎవరేమి ఇచ్చినా చక్కగా తినేస్తారు. కొంతమంది పిల్లలు ఏమిచ్చినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరు ఏమిచ్చినా పట్టుకోరు, అడుగుతారు, తీసుకునేనా అని అడుగుతారు వాళ్ళ అమ్మని. అవునా? కొంతమంది అడుగుతారు. మీరు ఎప్పుడైనా చూసారా ఈ మాట? తీసుకుని వాళ్ళ అమ్మ మీ అమ్మ తీసుకోమంటేనే తీసుకుంటావా రా అని అంటారు చాలా మంది. అవునా కదా? అట్లా ఉంటారు. ఇప్పుడు దానియేలు తల్లిని, దానియేలు తండ్రిని హతమార్చేశారు. వాళ్ళ తల్లిదండ్రులను దూరం చేసేశారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు తిరిగితే వాళ్ళ తల్లిదండ్రులను చంపేశారు. ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, దేశం లేదు, బంధువులు లేరు, అన్నదమ్ములు లేరు, బంధుమిత్రులైన వారు లేరు, ఎవ్వరు లేరు. వీళ్ళు మాత్రమే ఉన్నప్పటికీ కూడా అస్సలు ఆ వయసులో ఆ అధికారి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడే ధైర్యం వచ్చింది అంటారా? కానీ వెళ్ళిపోయి, అయ్యా మేము వాటిని తిని అపవిత్రపరుచుకో ఉంటాం, మాకు ఇష్టం లేదు కాబట్టి మేము వారిని భుజించము అని చెప్పేశారు, ధైర్యంగా చెప్పారు. ఇప్పుడు అధికారి ఎలాంటి మనసుతో ఉండాలి? మేము పెట్టిందే తినండి అనాలా లేదా? కానీ వాళ్ళు దైవికంగా నడుచుకుంటాం ప్రారంభమైన తర్వాత దేవుడు వారి మనసును ఎలా మార్చాడో చూడండి. 9వ వచనం, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద అనుగ్రహించెను. దేవుడు ఏం చేశాడంట? కృపా కటాక్షమునంద అనుగ్రహించాడు. హల్లెలూయా. నీవు దైవ చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు, వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు, ప్రార్థన పూర్వకంగా నడుచుకుంటున్నప్పుడు, పవిత్రపరుచుకోవడానికి నువ్వు ప్రవర్తించేటప్పుడు, పరిశుద్ధపరుచుకోవడానికి నువ్వు జీవించేటప్పుడు, యథార్థంగా జీవించడానికి నువ్వు నడుచుకుంటున్నప్పుడు, నిజాయితీగా నువ్వు ఉండాలని తలంచినప్పుడు, చెడు దృష్టి నాలో ఉండకూడదు, చెడు సంబంధమైన ఆలోచనలు నాలో ఉండకూడదు, అపవిత్రమైనవి నా శరీరంలోనికి రాకూడదు, అపవిత్రమైన చూపులు నేను చూడకూడదు, అపవిత్రమైన వాటిని నేను భుజించకూడదు అని ఎప్పుడైతే నిర్దిష్టమైన ఆలోచనలు నువ్వు కలిగి ఉంటావో, అప్పుడు నీ ముందు కఠినులు ఉన్నప్పటికీ, నీ ముందు అజ్ఞానులు ఉన్నప్పటికీ, నీ ముందు అధికారులు ఉన్నప్పటికీ, నీ ముందు పాపమునకు ప్రేరేపించేవారు ఉన్నప్పటికీ కూడా నీవు పాపము చేసే ఆలోచన లేనిదానివిగా ఉన్నావు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు అనంటే, కఠినులైన వారినైనా అప్పటికి కూడా నీ యందు దయ పొందే కటాక్షములు, కృపా కటాక్షములు వారికి కలిగిస్తాడు. హల్లెలూయా. ఈ కృపా కటాక్షములు నొందిన వారై ఉండి ఏమన్నాడు ఈ నపుంసకుడు అనంటే, 10వ వచనంలో, మీకు అన్నపానములు నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలులు ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా. అయితే మీరును రాజు చేత నాకు ప్రాణాపాయము కలగజేతురు. ఏమంటున్నాడు ఈయన? మీ ఈడు కలిగిన వాళ్ళందరేమో చాలా చక్కగా ఆరోగ్యకరమైన భోజనములు భుజించుచున్నారు. అబ్బాయి, మీరు నాకు ప్రాణాపాయము కలగజేయడం మంచిది కాదు. కాబట్టి మీ ముఖములు వారి ముఖముల కంటే క్షీణించిపో ఉండడం రాజు చూస్తే నాకు అపాయము. నపుంసకుడు ఏమంటున్నాడు? మీ ముఖములు మీ ఈడు బాలుల ముఖముల కంటే కూడా క్షీణించిపోయినట్లుగా. ఇప్పుడు మాంసాలు, మటన్లు, చికెన్లు ఈ తిన్న వాళ్ళ ముఖాలు ఎట్టుంటే భీకరంగా ఉంటాయి, అవునా కాదా? గంభీరంగా ఉంటాయి, అవునా కాదా? రాజు భోజనాలు తిన్న వాళ్ళు ఎట్లా ఉంటారు? ద్రాక్ష రసం చక్కగా, ఇవన్నీ ఇంపుగా సమృద్ధిగా తినడం, త్రాగడం, చాలా సంతోషంగా ఉండడం, రుచికరమైన భోజ్యములన్నీ భోజిస్తూ ఉన్నారు. అబ్బాయి, మీ ఈడు బాలురందరూ మీరేమో మాకు అయ్యొద్దు అని అంటున్నారు. ఒకవేళ రాజుగారు అందరిని చూసినప్పుడు మీ నలుగురు ముఖాలే
క్షీణించిపోయినట్లుగా కనపడితే రాజు ఏం చేస్తాడు? అందరికి పెడుతున్నావు, వీడికి పెట్టట్లేదని నా ప్రాణానికి ఏదో ముప్పులాగుంది, ఇదేం వద్దులే అన్నట్లుగా అన్నప్పుడు వీళ్ళు ఏమన్నారు చూడండి, ఈ బాలులు ఏమన్నారు? 11 నపుంసకుల అధిపతి దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్య అను వారి మీద నియమించిన నియమకునితో దానియేలు ఇట్లా నేను భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమును నీళ్లను నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మును పరీక్షింపుము. వినాలి, ఏ భోజనము ప్రాముఖ్యమైనది, ఏ భోజనము ప్రాముఖ్యంగా ఎంచుచున్నారు? శాఖా ధాన్యములను, మంచి నీరును, ద్రాక్షారసము కోరుతున్నారా? ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును. నీవు తిండిపోతు అయిన ఎడలా నీ గొంతుకు కత్తి పెట్టుకో. అమ్మో, ఇదేంటి కత్తి పెట్టుకుంటే అట్టా చచ్చిపోతామేమో. నువ్వు తిండిపోతు అయిన ఎడలా నీ గొంతుకు కత్తి పెట్టుకో అని అంటున్నాడు. సిలువకు శత్రువులుగా కొంతమంది ఉంటున్నారు, వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. ఈ మాటలు నా మాటలు అనుకుంటున్నారా? దశలోనికి రాసిన పత్రికలో ఉంటుందమ్మా, తర్వాత నేను చూపిస్తా. ఇప్పుడు నా అంశం అది కాదు. వారి కడుపే వారి దేవుడు, వారు అవమానపడవలసిన విషయాల్లోనేమో ఘనంగా చూసుకుంటున్నారు అనే మాటలు ఉంటాయి. ఇక్కడ వారి ధాన్యాదులు, ఏ ధాన్యాదులు? శాఖా ధాన్యాదులు మాకిప్పించండి, మంచినీరు మాకిప్పించండి, 10 దినములైన తర్వాత మీరు పరీక్షించండి. హల్లెలూయా. ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది వీళ్ళకే? 10 రోజులు. 10 రోజుల తర్వాత మీరు మమ్మల్ని పరీక్షించండి అని చెప్పారు. అని చెప్పిన తర్వాత ఏం చేశారు చూడండి. పిమ్మట మా ముఖములను, రాజు నియమించిన భోజనములు భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్లుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. మా ముఖములు అప్పుడు చూడయ్యా, అప్పుడు మా ముఖాలు చూచినప్పుడు నీ మనస్సుకు తోచినట్లుగా నువ్వు చెయ్యి. వీళ్ళు మాట్లాడే మాటలు ఎవరు అనుకున్నారు? ఈ మాటలు మాట్లాడేది ఎవరు అనుకున్నారు? బాలులు, చిన్న పిల్లలు. ఎవరిల్లు? చిన్న పిల్లలు. ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? తిమోతి, నీలో ఇంత భక్తి ఎలా చూస్తున్నాము అనంటే మొదట నీలో కాదయ్యా. తిమోతి ఎంత నమ్మకస్తుడో తెలుసా? నా కుమారుడు అయిన తిమోతి అని అంటారు. ఎవరో? పౌలు గారితో పాటు చాలా చక్కగా, చాలా పరిచర్య అనుగుణంగా పౌలు గారికి మార్క్ అని ఆయన తెలుసు. మార్క్ గారు ఉన్నారుగా, మార్క్ గారితో పరిచర్య చేయడం ప్రారంభించారు. ఒక ప్రాంతానికి వెళ్ళి పౌలు గారు మార్క్ గారికి ఏదో ఫోన్ వచ్చింది, వాళ్ళ కుటుంబంలో ఏదో సమస్య ఉందని. మార్క్ గారు మధ్యలో వెళ్ళిపోయారు. మార్క్ గారు ఏం చేశారు? మధ్యలో వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ సమస్యను పూర్తి చేసుకున్న తర్వాత పౌలు గారి దగ్గరికి వచ్చి, పౌలు గారు నేను మీతో కలిసి పరిచర్య చేస్తాను అని అన్నాడు. ఎవరు? మార్క్ గారు అనేసరికి రికమెండేషన్ తీసుకొని వచ్చారు. ఎవరు అనుకున్నారు? ఆయన పేరేంటి? బర్నబాని తీసుకొని వచ్చాడు రికమెండేషన్ గా. పౌలు గారితో నేను కూడా పరిచర్య చేస్తాను అని అంటే పౌలు గారు ఏమన్నారు? అస్సలు నాతో పరిచర్య చేయడానికి అర్హుడు కాదండి, నేను ఆయనతో కలిసి చేయను, అంతే. మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళతో పరిచర్య నేను ఎందుకు చేస్తా? నా నియమం అంతా ఎట్లా ఉంది? బ్రతికితే క్రీస్తు, చావైతే నాకు లాభం. ఇటు కుటుంబంలో ఏదో బాగాలేదని, ఏదో సమస్య ఉందని కుటుంబం కోసం మధ్యలో వెళ్ళిపోయి పరిచర్యను వదిలిపెట్టే వాళ్ళు నాకు అసలు లేదు, నేను ఆయనతో కలిసి చేయను. ఆయన్ని మార్క్ గారిని కూడా దేవుడు వాడుకున్నాడంటే తన కృప చొప్పున తను వాడుకున్నాడు. కానీ పౌలు గారిని ఏ విధంగా వాడుకున్నారు? తిమోతి ఎలా భక్తిని ఆ క్రమమును ఎలా నేర్చుకోగలిగాడు? పౌలు గారు అంటున్నారు కదా, తిమోతి గారితో సాక్ష్యం ఇస్తూ, తిమోతి గారిని గురించి సాక్ష్యం ఇస్తూ, తిమోతి మొదట నీకున్న భక్తి, నీకున్న శ్రద్ధ, నీకున్న భయము నేను నీలో కాదు చూసింది, మీ అమ్మమ్మలో చూశాను అని అన్నాడు. హల్లెలూయా. అంత భక్తిపరుడు అవ్వడానికి కారణం ఎవరు? అంత క్రమముగా జీవించడానికి కారణం ఎవరు? అంత భయముగా జీవించడానికి కారణం ఎవరు? అంత పరిచర్య చేయడానికి కారణం ఎవరు? తన అవ్వ, తన తల్లి. నీ బిడ్డలు గొప్ప ప్రయోజకులు అవ్వాలి అంటే ప్రధాన పాత్ర పోషించవలసింది తల్లి.
తల్లి పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. అందుకనే ఆయన ఏ స్థానంలో ఉండి మాట్లాడారు అనుకున్నారు? తల్లిలాగా నేను మిమ్మల్ని లాలిస్తాను, తల్లిలాగా మిమ్మల్ని పాలిస్తాను, తల్లిలాగా మిమ్మల్ని ఆదరిస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. ఒక తల్లితో పోల్చుకున్నాడు ఆయన. హల్లెలూయా. 10 దినాలు అయిన తర్వాత మా ముఖాలు చూడండి, వారి ముఖాలు చూడండి అన్న తర్వాత చూడండి గబగబా. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించాను. హల్లెలూయా. శరీర సంబంధమైన భోజనములు వినాలి. శరీర సంబంధమైన భోజ్యములు. ఇప్పుడు భోజనంలో చాలా రకాలు వచ్చేసినాయి. ఏమేమి రకాలు? రైస్ని ఏపితే ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మ్యాగీ, ఇంకా అట్లా ఏమంటారు, మంచూరియాలు, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, కొండ బిర్యానీ, బొంగు బిర్యానీ, ఫ్రాన్స్ ఫ్రై, ఇంకా మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ. ఇక ఇట్లా పేర్లు చెప్పుకుంటూ వెళ్తే పేర్లు మారతాయి, ఆ రైసులు మారతాయి. కానీ ఎంత ఈ భోజ్యములు, లోక సంబంధమైన భోజ్యములు. అరే అక్క భలే ఉండేవక్క, ఈ ఏం లేదమ్మా, ఆ రైసు ఈ రైసు కలిపి ఉండే, ఏం లేదు, రైస్లో గుడ్డ అయితే అయిపోయింది ఫ్రైడ్ రైస్, రైస్లో పసుపు అయితే అయిపోయింది లెమన్ రైస్. ఇంకెట్లా? ఇప్పుడు ఈ భోజ్యములన్నీ కూడా రాజు భుజించే భోజ్యములు, శాఖాధాన్యములు. ఈ 10 దినాలు ఈ శాఖాధాన్యములు తిన్న వారిని, ఈ రాజ్య భోజనములు తిన్న వారిని పరీక్షించే అవకాశము, పరీక్షించే సమయము ఆసన్నమైనది. అప్పుడు పరీక్షిస్తున్న సమయములో రాజు భోజ్యములు చేసిన వారందరు ముఖములు, శాఖాధాన్యముల భోజనములు చేసిన వారి ముఖములు ఎలా ఉన్నాయో చూడండి. తర్వాత 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడెను. వినాలి. రాజు భుజించు భోజనములు తిన్నవారందరి ముఖములు కంటే శాఖాధాన్యములు భుజించిన వారి ముఖములు చాలా సౌందర్యముగాను కలగాను కనబడ్డాయి. ఇక్కడ ఆగి మన ఆత్మీయ జీవితంలోనికి వెళ్దాం ఒకసారి, సరేనా? నా సమయం అయిపోతుంది కాబట్టి మన ఆత్మీయ జీవితం, దీనిని మన ఆత్మీయ జీవితంలోనికి మనం ఎలా అన్వయించుకోవాలి? శరీర సంబంధంగా తినే భోజ్యనములు, ఇప్పుడు మనం వండుకొని తినే ప్రతిదీ. శాఖాధాన్యములు, ఇవేమో రాజభోజనములుగా ఎంచుకుందాం, సరేనా? శరీరం మనం వండుకొని తినే అన్ని కూడా రాజభోజనంగా ఎంచుకుందాం, సరేనా? అర్థమైందా మీకు? అర్థమైందా? ఎలా భావిద్దాం అని చెప్పాను మీకు. రాజభోజ్యములన్నీ కూడా ఇప్పుడు మనం వండుకునే మనం తినేయన్ని రాజభోజనములుగా ఎంచుదాం. ఇప్పుడు శాఖాధాన్యములు దేనిని భావిద్దాము అని అంటే ఆయన శరీరము, ఆయన రక్తముగా భావిద్దాం. ఇప్పుడు మీకు అర్థమైందా? అర్థం కాలేదు, మళ్ళీ చెప్తా మీకు అర్థం కాకపోతే. రాజభోజనములు ఎలా నియమించాము, ఎలా నియమించుకొని ఇప్పుడు మనం తినే శాఖాహారం. ఇప్పుడు రాజభోజనములు కాకుండా ఇప్పుడు శాఖాధాన్యములు ఏ భోజనములుగా మనం భావిస్తున్నాము? రొట్టె, ద్రాక్షారసం. ఇప్పుడు శాఖాధాన్యముల గురించి మనం ఆలోచిద్దాం, సరేనా? ఇప్పుడు రాజభోజనం గురించి సింపుల్గా 1 నిమిషంలో ఆలోచిద్దాం. రాజభోజనం అంటే ఒక కోడినో ఒక మేకనో కట్టిఫ్ వేసేసి చేసుకునేది, చక్కగా ఏపుకోనో తినడమో చేసేది, ఓకేనా? ఈ భోజనములు తింటే అరిగిద్దా? కడుపు అంత ఉబ్బరంగా ఉంది, పెళ్ళికి వెళ్ళా, నాకు బిర్యానీ తిన్నాను కొంచెం, అవునా? త్వరగా అరిగిద్దా? ఈ భోజనం తొందరగా అవ్వదు. శాకాహారం, దేవుడు భూమి నుండి ఎంత అద్భుతమో చూడండి. ఆకాశం నుండి వర్షం రావటం, భూమిని తడబటం, భూమిలో విత్తనము చావడం, ఆ విత్తనమును చచ్చిన తర్వాత మరలా మొలకెత్తి మొక్కగా రావడం, వాటిని కోసుకొని అన్నం కూర ఉండడం. శాకాహారం తిన్న రోజు మనం చక్కగా ఆరోగ్యంగా ఉంటామా? చాలా ఈజీగా ఉంటామా? ఇప్పుడు మాంసాహారం తిన్న రోజు ఈజీగా ఉంటామా? చాలా చక్కగా ఉంటాం. అదే మాంసాహారం తిన్న రోజు
ఒకటి పడాలి, డ్రింక్ పడాలి, థమ్సప్ పడాలి కదా. ఇప్పుడు శాకాహారం, మనకు రొట్టె ద్రాక్ష రసం ఎలా అందించబడుతుంది, శాఖా ధాన్యములు మనకు ఎలా అందించబడుతున్నాయి చెప్పండి. ఒక నిర్దోషి అయిన వ్యక్తి, పరిశుద్ధుడైన వాడు, పాపము లేనివాడు, నిస్వార్థము కలిగిన వాడు, సకల సృష్టిని సృష్టించినవాడు, సకల సృష్టిని శాసిస్తున్నవాడు, ఆయన సర్వమును ఏలుచున్నవాడు. ఆయన ఎలాంటి శక్తివంతుడో తెలుసా? ఇదిగో భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము. అంత భీకరుడైన వాడు. ఇదిగో ఆయన సకలము చేయగలిగిన వాడు, ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసిన వాడు, ఆయన స్వస్థతలు జరిగించిన వాడు, ఆయన దయ్యములను వెళ్ళగొట్టిన వాడు, ఆయన పడిపోయిన వారిని లేవనెత్తిన వాడు, ఆయన అవమానాన్ని ఘనతగా మార్చగలిగిన వాడు, ఆయన నిందలను ఘనతగా మార్చగలిగిన వాడు, సర్వ అధికారము కలిగిన వాడు, సర్వభౌముడైన వాడు, అంత గొప్పవాడు. తండ్రితో ఉండేది గొప్ప భాగ్యముగా ఎంచుకోక ఆయన ఎలాగూ ఈ లోకానికి వచ్చాడు అనంటే రిక్తుడుగా, దాసుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు అనంటే పాపము చేసిన మానవుని కొరకు వచ్చాడు. పాపమును తొలగించుకోవడానికి మానవుడు చెయ్యరాని ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాడు. ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు? సూర్యుడు మా పాపాల్ని కడిగిద్దామో అని సూర్య నమస్కారాలు చేయడం, చంద్రుడు మమ్మలను ఏమన్నా రక్షిస్తాడేమో, శాపం నుండి తొలగిస్తాడేమోనని అమావాస్యలని, పౌర్ణములని వీటిని కొంచెం పూజించడం, వీటికి కొంచెం భయపడతాం. అరే చెట్టు మనకు నీడేస్తుంది కదా, చెట్టుని పూజించడం. అరే నిప్పు మనకు ఉపయోగపడుతుంది కదా, అగ్నిని మనము పూజించడం, గాలిని పూజించడం, నీరుని పూజించడం. నన్ను అబద్ధాలు ఆడుతున్నానా? నీరు దేవుడు, గంగ దేవుడు ఉన్నాడా లేడా? గంగన దేవుడిగా భావిస్తారు. అరే అన్నం మనకు ఆకలి తీరుస్తుందిరా, అన్నమే పరబ్రహ్మ స్వరూపం, అన్నాన్ని దైవంగా భావిస్తూ ఇంకా వారికి మానవుడు చెయ్యరాని ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. ఎలాంటి రక్తముతో శుద్ధి చేయబడతాడు? కోలు రక్తం నర్పిస్తున్నాడు, ఎడ్ల రక్తం నర్పిస్తున్నాడు, మేకల రక్తం నర్పిస్తున్నాడు, గువ్వల రక్తం నర్పిస్తున్నాడు. ఇలా తనకు తోచినవన్నీ ప్రయత్నాలు. ఎందుకని? పుణ్యం కట్టుకోవాలని, స్వర్గం వెళ్ళాలని, పరలోకం వెళ్ళాలని, ఆత్మశాంతి కలగాలని ఇలా అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో మానవుని కొరకు దేవుడే ఈ లోకానికి దాసుడిగా వచ్చాడు. మానవుని పాపాన్ని తొలగించేది ఎడ్ల రక్తము పాపాన్ని తొలగించదు, కోళ్ళ రక్తము పాపము తొలగించదు, మేకల రక్తము పాపాన్ని తొలగించదు. ఇంకా మానవుడు అనేకమైన తన రక్తము ద్వారా తన పాపాన్ని తొలగించుకోలేడు. ఆయన దేవుడిగా ఉన్నాడు కదా, దేవుడిగా ఈ పాపము దూరమవును గాక అంటే అవదా ఇద్దా? అయిపోయింది. కానీ మానవుణ్ణి తనకిష్టమైనట్లుగా తన స్వరూపమందు తన పోలిక చొప్పున హల్లెలూయా చేసుకున్నాడు. ఇప్పుడు రోబోట్లు చాలా ఫేమస్ అవుతున్నాయి. రోబో తెలుసా మీకు? రోబోలు తెలుస్తున్నాయి కదా, చూస్తున్నాం కదా టీవీల్లో. రోబోల్ని మనం ఏం చేస్తాం? ఏ రోబో ఇట్రా అనగానే ఏమో చేసింది అది రోబో? టక్కు 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 అని నడుచుకుంటూ వచ్చేసింది కదా. ఏ రోబో వెళ్ళు అనగానే రోబో ఏం చేసింది? వెళ్ళిపోదు. ఇప్పుడు మనం చేసుకున్న వస్తువులు మన మాట వింటున్నాయి, అవునా కాదా? మనకు నచ్చినట్లుగా ఉండాలి. కానీ మానవుణ్ణి దేవుడు ఎలా చేశాడు అని అంటే స్వతంత్రుడిగా చేశాడు. ఎలా చేశాడు? స్వతంత్రుడిగా చేశాడు. మంచి చెడ్డలను వివేచననిచ్చే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ చెట్టు నుంచాడు. ఇది చెయ్యరాని పని, ఇవి చెయ్యాల్సిన పని, ఇవి తినకూడని పదార్థము, ఇది తినవలసిన పదార్థము, ఇది వెళ్ళకూడని ప్రాంతం, ఇది వెళ్ళే ప్రాంతం, ఇది చూడకూడని దృశ్యం, ఇది చూచే దృశ్యం, ఇది ఆలోచించకూడని ఆలోచనలు, ఇవి ఆలోచించే ఆలోచనలు, ఇవి ప్రవర్తించే ప్రవర్తన, ఇలా ప్రవర్తించకూడని ప్రవర్తన, మనం ఇలా ఉండాలి అని మనకు దేవుడు వివేచించే జ్ఞానాన్ని ఇచ్చాడు.
వచ్చాడు. అవునా కాదా? జంతువుల్ని ఏం చేస్తామా? మనం ఏం చేస్తాం? జంతువులకి ప్రాణం ఉంది, రక్తం ఉంది, కానీ వాటికి ఏం లేదు? మనస్సు లేదు, వివేచించే మనస్సు లేదు. అవునా కాదా? ఇప్పుడు అవి హై అనగానే ఎటు తీసుకెళ్తే అటు వస్తాయి. అదే మనిషిని ఎటు తీసుకెళ్తే అటు వస్తాడా? ఎందుకు రావాలి? వస్తే నాకేంటి? అవునా కాదా? అరే నిప్పులో చేయబెట్టు అని అంటారు. ఎవడన్నా పెడతాడా? ఏముంది మనిషికి? పెడితే కాలిది. అవునా కాదా? ఇది అట్లాంటి వివేచన మనస్సును దేవుడిచ్చి స్వతంత్రుడిగా ఉంచి ఒక తనకిష్టమైనట్లుగా ఒక ఆట బొమ్మగా చేయలేదు, స్వతంత్రుడిగా ఉంచి ఇదిగో నువ్వు ఇలా ఉండు అన్నప్పుడు మానవుడు అలా ఉండకుండా చేయరాని పని చేయడం వలన పాపి అయిపోయాడు. ఈ పాపము తరతరాలు వెంటాడుతూనే ఉంది. ఆస్తి వెంటాడినా వెంటాడకపోయినా, వారసత్వం వెంటాడకపోయినా, ఇంటి పేరు వెంటాడకపోయినా, పాపపు ఆలోచనలు మాత్రం మానవుణ్ణి వెంటాడుతూనే ఉన్నాయి. ఈ పాపపు ఆలోచనలు తీసివేసి ప్రాచీన స్వభావాన్ని తొలగించి నవీన స్వభావము ఎలా అనుగ్రహింప చేయాలి, పాతవి గతించి సమస్తము నూతనము ఎలా చేయబరచాలి అని దేవుడే ఆలోచన కలిగి ఉండి మానవుని కొరకు ఈ లోకానికి వచ్చి రిక్తుడుగా నీ కోసం నా కోసం బలి అయిపోయి ఇదిగో మన ముందు ఒక చక్కటి భోజ్యములు, ఆనాడు తినకూడని ఆహారము తిని ఆదాము అవ్వ పాపమునకు పాత్రులైపోయాడు. ఇక్కడ తినకూడని రాజు భోజ్యములు, విగ్రహములు అర్పితమైన భోజ్యములు వారు పూజించి పాపులైపోయారు. ఇప్పుడు యేసు ప్రభు వారే ఆయన శరీరమును ఇదిగో నా శరీరము అని ఒక రొట్టెగా మార్చుకొని, రొట్టె ఏ విధంగా అయితే చేయబడిద్దో, మెత్తన చేయబడిద్దో, ఎలా అయితే అప్పములా కాల్చబడిద్దో, ఎలా అయితే వాటిని మనం ఏం చేస్తాం? రొట్టె చేసేటప్పుడు పిసికి గుద్ది చేస్తామా లేదా? అలా ఆయన శరీరం అంతా కూడా రక్తమంతా దారదారులుగా కార్చి శాఖ ధాన్యములుగా ఆయన మన ముందుంచింది ఏంటంటే ప్రభురాత్రి భోజనము. ఆయన శరీరము, ఆయన రక్తము. శాఖాధాన్యములు తిన్న దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు భోజనములే వారి ముఖములు 10 దినములైన తర్వాత రాజ సమూహములో ఏ విధంగా సౌందర్యముగా కలగా ఉన్నాయో నీవు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మన పాపములను మనం ఒప్పుకొని పశ్చాత్తాపపడి ప్రభు సన్నిధిలో, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నా దోషమును తొలగించు, ప్రభువా నా శాపాన్ని తొలగించు, ప్రభువా నేను పాపిగా నీ సన్నిధిలో నిలబడ్డాను, దోషిగా నీ సన్నిధిలో నిలబడ్డాను, నేను దేనికి పనికిరానటువంటి వాడిగా, ఈ పాపము నన్ను వెంటాడుతుంది, ఈ దోషము నన్ను వెంటాడుతుంది, ఈ అపవిత్రత నన్ను వెంటాడుతుంది, ఈ భయంకరమైన చీకటి సంబంధమైన ఆలోచనలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో నాకు విమోచన కావాలి, నాకు విముక్తి కావాలి, నాకు బలము కావాలి, నేను సౌందర్యంగా కనబడాలి, నేను కలగా కనబడాలి అని ఆయన ఏం చేశాడు అనంటే మన ముందు ఒక చక్కని భోజనమును మన ముందు ఉంచాడు. ఏంటి అనుకున్నారు ఆయన భోజనం? ఆయన రొట్టె, ద్రాక్షారసం. ఎప్పుడైతే నీవు ఆయన రక్తములో కడగబడి ఈ భోజ్యములు పాత స్వభావముతో భుజిస్తే ఉపయోగం ఉండదు, పాత ఆలోచనలతో తింటే ఉపయోగం ఉండదు, ఇదిగో ఎప్పుడు తీసుకునేదేలే అని తీసుకుంటే ఉపయోగం ఉండదు, ఎప్పుడు చేసేదేలే అని చేస్తే ప్రయోజనం ఉండదు. ఎప్పుడైతే ఇది నా కొరకు, నన్ను బలపరచడానికి, నన్ను శక్తివంతుడిగా చేయడానికి, నన్ను బలవంతుడిగా మార్చడానికి నేను పోగొట్టుకున్న సౌందర్యము, ఎలాంటి సౌందర్యమో తెలుసా? మహిమ గల సౌందర్యము. హల్లెలూయా. మహిమ గలను, ఆ మహిమను కోల్పోయిన మహిమ అనే సౌందర్యమును నేను పోగొట్టుకున్నానే. ఇప్పుడు ఆ సౌందర్యాన్ని నాకు అనుగ్రహింపజేయడానికి దేవుడు నా ముందు ఏముంచాడు? రొట్టె, ద్రాక్షారసం. ఇవి తిన్నవారి కోల్పోయిన మహిమను పొందుకుంటారు, కోల్పోయిన అధికారాన్ని పొందుకుంటారు, కోల్పోయిన ఆ సంబంధాన్ని పొందుకుంటారు, కోల్పోయిన ప్రతిదీ కూడా యేసుక్రీస్తు వారి ద్వారా మనము సంపూర్ణంగా పొందుకుంటాం. హల్లెలూయా.
చివరిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూడండి. నేను ముగిచ్చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఒక్క మాట చూపించేసి నేను ముగిచ్చేస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19 వచనం 20 వచనం త్వరగా. నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. హల్లెలూయా. మనకు గద్దింపు వస్తున్నప్పుడు, మనకు శిక్ష కలుగుతున్నప్పుడు, మనము బాధపడుతున్నప్పుడు, మనం ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఎందుకా అని అనుకుంటున్నాం కదా. ఆయన అంటున్నాడు కదా, ఎవరినైతే ప్రేమిస్తున్నానో వారిని గద్దిస్తాను, వారిని శిక్షిస్తాను. ఇప్పటికైనా నువ్వేం పొందుతావని? మారు మనస్సు పొందుతావని. హల్లెలూయా. బయట వాళ్ళ పిల్లల్ని మనం కొడితే ఏమంటారు వాళ్ళు? మా పిల్లని కొట్టడానికి ఎవరువయ్యా నువ్వు అంటారా? అనరా? అదే మీ అబ్బాయిని నువ్వు కొట్టు, ఎవరైనా అడుగుతురా? మా అబ్బాయిని మేము కొట్టుకున్నాం, మీకు ఎందుకండి? మిమ్మల్ని కొట్టామా, మీ పిల్లల్ని కొట్టామా అంటారా? అనరా? అదే మీ సొంతం కొట్టు, మా పిల్లల్ని మేము కొట్టుకున్నాం, మీకెందుకు? మీకు సంబంధమా? తీసుకెళ్ళిపో, వెళ్ళరా వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళని నమ్మను అంటాడాడు. అన్నా మా మమ్మీ నువ్వే ఏడ్చుకుంటాయినా ఎడే ఉంటాడు. అవునా కాదా? ఇప్పుడు ఎలా తయారైపోయాము అని అంటే, ప్రభువు మనల్ని ఎంతో బాధపరుస్తున్నాడండి. మాకెందుకో శోధనలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, బాధలు కలుగుతున్నాయి, చాలా నిష్ఠూరమైన పరిస్థితులు మాకున్నాయండి. ఈ యేసు ప్రభు మాకు వద్దండి. పక్కకెళ్ళి అక్కడ ఏమంటావండి? ఎవరిని అంటావండి తండ్రి అని? ఎవరిని అంటావు అను. అందుకనే ప్రభు వారు మాట్లాడుతున్న మాట, నేను ప్రేమించుచున్న వారిని గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను, లోబడి గనుక ఆసక్తి కలగాలి. ప్రభువా నేను ఆసక్తి కలిగి ఉంటానయ్యా. ఏ విషయాల్లో? మారు మనసు పొందుతాను. తర్వాత వచ్చిన, ఇదిగో తలుపునొద్ద నిలిచి ఉన్నాను, తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనును భోజనము చేయుదుము. హల్లెలూయా. తండ్రి భుజించే ఆహారం. హల్లెలూయా. అతనితో నేనును, నాతో అతను కలిసి భోజనం చేస్తాను. ఆ భోజనము సామాన్యమైన భోజనం కాదు. కొందరు ఏదో తాత్కాలికంగా తీసుకొని వెళ్తున్నారు, కానీ అనాలోచనగా తీసుకుంటే కొందరు రోగానికి, కొందరు మరణానికి పాత్రులైపోతారు. జాగ్రత్త. మీరు తర్వాత చదువుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం నుంచి ఉంటాయి ఈ మాటలన్నీ. బల్లారాధన ఎలా తీసుకోవాలో 1 కొరింథీ 11వ అధ్యాయము 22, 23 వచనాల నుంచి ఉంటాయి. మీరు తర్వాత కిందకి చదువుకోండి. వినండి. భోజనము చేసేటప్పుడు, ఏ భోజనం ఇది? పరలోక సంబంధమైన భోజనము చేసేటప్పుడు చాలా భయముతోనూ వణుకుతోనూ మనలో ఉన్న ప్రతి కల్మశాన్ని అంతటిని తొలగించేది ఆయనే, ప్రతి దోషమును తీసివేసేది ఆయనే. మరలా నూతన బలం పొందుకొని ఎక్కడి నుంచి మనం బయలుదేరి వెళ్ళేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటల ద్వారా మనల్ని బలపరుచును గాక. ప్రార్థన చేసుకుందామా?